ఇశ్రాయేలు ఆయన సూచిస్తూ ఉన్నారు. నీ నోటు నుండి ఎప్పుడు ఒక మంచి మాట రాదా, ఎప్పుడు శాపనకర మాటలా వస్తాయని ఈ యొక్క ఇర్మియా కానీ ఇశ్రాయేలు ప్రజలు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఇక్కడ నాశనం వచ్చిన పలుకుతున్నాడు కానీ దీవెన వచ్చినప్పుడు ఎప్పుడు పలకట్లేదు అంటున్నాడు. అందుకు నిర్ణయంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, నీ నామమును నేను ఎత్తును, నీ నామమున ఈ ప్రజలకు ప్రకటించును. ఎందుకనగా నేను ప్రకటించినప్పుడల్లా దోషణయు అవమానంలో సాకులు వాళ్ళంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు, ఆయన పేరు అతను ఆయన నామమును బట్టి ప్రకటింపు. దేవునికి స్తోత్రం. ఇక దేవుని పెట్టాలా, ఎందుకంటే ఇర్మియా గారు ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం నిజముగా అగ్ని వంటిది అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటారండి? దేవుని వాక్యము అగ్ని వంటిది. అది కాక దేవుని సేవకులు ఆత్మపూర్ణులే అగ్ని వంటి దేవుని వాక్యములు ప్రకటించినప్పుడు వారి మంది తీవ్రంగా దేవుని వాక్యములు ప్రకటించేవారు. ఎందుకంటే ఇద్దరు మనం ఎలా ఉండాలంటే దేవుడి పట్ల ఎలా ఉండాలండి? మండే మంట. మన దేవుడి మండలిలో ఉన్న దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఇక్కడ అగ్ని దేవుని వాక్యము వంటి వారిగా మనం ఉండాలంట. ఎలాగండి? దేవుని పెట్టారా, ప్రభు మాతో ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? అగ్ని వంటి దేవుని వాక్యం దేవుని ప్రజలను ఎప్పుడు దేవుని సేవకులు ఏ విషయంలో కూడా మండిస్తూ ఉండాలంట. ఏం చేయాలండి? ఎప్పుడు మండిస్తూ ఉండాలి. ప్రభు వాక్యం ధ్యానించడంలో ఎప్పుడు మండిస్తూ ఉండాలంట. ఎప్పుడండి? ఎప్పుడు ఆదివారం వచ్చే మళ్ళీ ఆదివారం వస్తున్నా అలా ఉన్నారని చాలా మంది కూడా ఎలా ఉన్నారు. ఆదివారం మళ్ళీ ఆదివారం ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఎదురు చెప్పులు చేసుకుని వచ్చేస్తాం బైబిల్ అట్టుకుని. ఎందుకంటే అది ఆ భక్తిని అనవసరం. విశ్వాసము లేని భక్తి అది, అల్ప విశ్వాసమైన భక్తి అది. నిజమైన అగ్నిలో నువ్వు ఉన్నట్లయితే నీ హృదయంలో ఉన్న ఆ చెక్కను దేవుడి జనాన్ని కాల్చి వేయబడుతున్నాడు. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని పట్ల నువ్వు నడుచుకో, నువ్వు దేవుని పట్ల కనికరం చూపించు, నువ్వు దేవుని మంత్రములను శ్రమగా జీవించు. ఇక దేవుని అందుకు అన్నాడు, ప్రభు వాక్యం ధ్యానించడంలో ఎప్పుడూ మండిస్తూ ఉండాలంట. వాక్యాన్ని బట్టి ఇక ప్రభు సన్నిధికి వచ్చేటలో ఎప్పుడు మనం మండిస్తూ ఉండాలంట. దేవుని మందిరానికి వస్తారు. ఇక 10 నిమిషాలకు వాక్యం అయిపోతుందో కూడా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకండి? ఎక్కడ కూర్చున్న వాక్యం పడుతుంది కదా, అక్కడ కూర్చోండి. ఎందుకు? దేశలాగా ప్రభు యొక్కకు మన ఒత్తిడిలో మండించబడాలంట. మనం ఎలా ఉండాలండి? ప్రభు మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం మండించబడాలంట. ఎందుకండి? అనవసరం. జాగ్రత్త. దేవుడి మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ప్రార్థించడంలో మనం మండించాలంట. దేంట్లో కూడా మండించాలంట. ఇక మనం చూసుకుంటే ప్రభువును ఆరాధించడంలో కూడా మండించాలి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడి మనం మాట్లాడుతూ ఉన్నాడు, మనము రక్షించి ఉన్నాము. ఎందుకంటే దేవుడు మండించేవారు రక్షించబడతారు. ఆత్మగా చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన త్రావరులు మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండుతుండలేదా అని యెహోవాతో ఒకడు చెప్పుకుని ఆ గడియలలో వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి
సీమోనునకు కనబడనని చెప్పుకొనిచుండెను. వారు విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విడిచిన వలన తమకెలాగు తెలియబడును. అది తెలియజేసిన దేవునికి స్తోత్రం. ఇక్కడ అమ్మాయి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారంట. ఎవరండి? ఇద్దరు వ్యక్తులు. సమర్పణ చేయుము ప్రభువునకు ఇదే నముదనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు ఇదే నముదనము సమయమును. అబ్రాహాము అడిగెను ప్రభువకుడు ఇస్సాకుని ఒక్క 10 నిమిషాల యొక్క ప్రార్థన అవసరంతో ఆశీర్వాదం మనం తీసుకుని వెళ్దాం. మరి సగల మంగ గారు మరి చెయ్య దెబ్బతైనప్పుడు బ్రతకపోతే మందిరంలో 200 రూపాయలకి మరి పాట పెట్టుకుంటారు అనుకోరంట. మరి ఆ బిడ్డ ముందుకు వస్తే ఆ బిడ్డ పాట పెడదామండి. మంగ గారు ఆ దేవుడి కృపను బట్టి చక్కగా దేవుడు ఎంతో ఆ బిడ్డకి ఏమీ జరగకుండా ఆయన పాపదల భద్రత బిడ్డ కలిగి చేశాడు. ఎందుకంటే ఏది వెళ్ళినా చాలా ఇబ్బందులు, గోలు డబ్బు ఎంతో మరి మనం ఇంటి దగ్గర ఉండవలసి వస్తుంది. అటువంటి ఏమి లేకుండా దేవుడు ఆ బిడ్డని కలిగి కాపాడి మరి అక్కడ నిప్పుతోనే మన దేవుడు బిడ్డని బయట రప్పించాడు. దేవుడికి స్తోత్రం. రేపు పట్టాలు కొండమ్మ గారు మన మంగళవారం దినాన్ని ప్రభువులను నిర్మించారు. మరి రేపు బుధవారం మరి మందిరంలో చెప్పాలి అందరినీ. అంటే మరి ఆ బిడ్డ అయితే ఆ బిడ్డ
ఇక్కడ మరి మన సంఘంలో మరి బాప్తిసం తీసుకుంది కాబట్టి మన సంఘ ప్రకారంగా మన కార్యక్రమం జరిగించామండి. రేపు బుధవారం కూడా మరి సంఘాన్ని అంతటినీ మరి ప్రేమించి మరి చెప్పమన్నారు అందరికీ. మరి అక్కడ ఈ యొక్క స్మారక కూడిక ఆదరణ కూడిక మరి గృహం దగ్గర 10 గంటలకే మరి జరుగుతుంది కాబట్టి దయచేసి మరి పనిలోకి వెళ్ళిపోతే 12 గంటలకు వస్తారు. మీరు ఎన్ని గంటలకు వస్తారు మీ పని? 12. ఇంకెక్కడ మీటింగ్, ఇంకెక్కడ స్మారక కూడిక. దేనికి స్తోత్రం. మరి చెప్తున్నాం, నా బాధ్యత ప్రకారంగానే చెప్తున్నాను. దయచేసి మరి అది మీరు ఒకసారి మరి మనసులో పెట్టుకుని మీరు ఆలోచించండి. ఆ తర్వాత బొండారు తిరుమతులు గారు మొన్న కొబ్బరి చెట్టు దింపి తీసినప్పుడు మొట్టమొదటి కొబ్బరికాయలు మరి మందిరానికి కొబ్బరికాయలు పంపించారండి. పట్టుకొచ్చారు ఆ బండి. ఆ తోట కూడా ఇప్పుడు చక్కగా కాయడానికి ఆ తమలపాకు కూడా తోట కూడా మరి ఆ వేసూరు మరి ఇంకా తొందరలో 90 గంట ప్రార్థించమని కోరారు. వీటి కోసం మనం ప్రార్థించేద్దామండి. అలాగే మరి గెద్దాడ దీప్తి గారు మరి పొద్దున్న చెప్తా చెవు బాధతో బాధపడుతూ ఉన్నారు. ఫోన్ అదే ప్రార్థన చేయమని కవర్ పంపించారు, అలా కవర్ కూడా పంపించారు. వీటి కోసం కూడా మనం ప్రార్థన చేద్దామండి. ఎన్నింటి కోసం మీరు మర్చిపోకండి. అలాగే మరి ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు, మరి ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చక్కగా ఆ బిడ్డ కూడా పాస్ అవ్వడానికి, అలాగే 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యి మరి కాలేజీలో చేయడానికి బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. మరి నిన్న దినాలు సోపేళ్ళు స్టీల్ గారి కుమారుడు అలాగే సన్నీ విజయవాడలో మరి ఎంసెట్ రాసి వచ్చారు. మరి బిడ్డ కూడా చక్కగా ర్యాంక్ రావడానికి మనం ప్రార్థన చేద్దాం. అలాగే రేపు దినం అయితే చింతపు ప్రసాద్ గారి కుమారుడు చింటూ విజయవాడ వెళ్తూ ఉన్నాడు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి. మరి బిడ్డల కోసం కూడా చక్కగా మరి ఎంసెట్లో చక్కగా మార్కులు సంపాదించి మంచి కాలేజీలు, మంచి చదువులు మరి బిడ్డగా కలగాలని మన సంఘమంతా మరి అనేక విషయాల కోసం ప్రార్థిస్తున్నాం. సంఘం అంతా కూడా బిడ్డలందరి కోసం ప్రార్థించాలని మరి అందరికీ నేను కోరుకుంటూ ఉన్నాను. అందరూ లేచినట్టయితే ఆఖరుగా శ్రీని గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆత్మని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు దగ్గరని వేలాది స్థితులు స్వతంత్రం చెల్లించుకున్నాను తండ్రి. అలాగే తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వచ్ఛపరిచినందుకు మీకు దగ్గరైన వేలాది స్థితులు స్వతంత్రం చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ఇదిగో తండ్రి సంఘానికి రాకపోయినా ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసి మీ బిడ్డలతో ఆక్రమంతో ప్రభావ మానేసిన ప్రభావ ఆ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వచ్ఛపరచుకొని ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి మంచి కాలంలో వాతావరణం అందించిన దేవతలు గారి కుటుంబాన్ని కూడా ఎంతకాలంగా ఆస్వాదపరచుకుని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు లేని వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. అలాగే ప్రభావ